కాంగ్రెస్ ఓట్లు సీట్లు పైకి అసెంబ్లీ మొదలు పంచాయతీ మున్సిపాలిటీల దాకా విజయయాత్ర 52% వార్డులు అధికార పార్టీ ఖాతాలో 2018లో 28.43% ఉన్న ఓట్ షేరు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40.10%కి ఈ విజయాలే ప్రభుత్వానికి రిఫరెండం అంటున్న కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎన్నికలేవైనా అస్తం హవా కొనసాగుతుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన విజయయాత్ర బైపోల్స్, పంచాయతీ ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికల వరకు సాగనుంది. పల్లె ఓటర్ నుంచి పట్నం ఓటర్ వరకు అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వరుస విజయాలతో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో వెలువడిన ఫలితాలు అధికార పార్టీ పనితీరుకు గీటురాయిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు సైతం ప్రజాప్రభుత్వం వైపు మొగ్గు చూపుతూ స్పష్టమైన తీర్పు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. 52% ఓట్లు అంటే ఇది మామూలు గెలుపు కాదు. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిసి తెలియక పోస్టులన్నీ పెట్టుకుంటాను, కానీ సగానికంటే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇంకా ఆ ఎంఐఎం తోటి ఆ సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నది ఉంటే అదొక్క శాతం, ఇదొక్క శాతం, అంతా 55%కి పైగా వీళ్ళు వార్డులు గెలుచుకున్నట్టే. ఎందుకంటే ఇక్కడ సిపిఐకి ఒక్కటి వచ్చింది, ఆ ఒక్కటి కలుపుకుంటే 53% అవుతుంది. 53ను ఆ ఎంఐఎం కొన్ని చోట్ల అక్కడిక్కడ గెలిచింది, అదో 1% వేసుకుంటే 54% ప్రజల మద్దతు కాంగ్రెస్కు ఉన్నట్టే. ఇదంతా కూడా వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి క్రెడిట్ అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఫేస్ తోటే ఎన్నికలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అనే ఒక లీడర్ కాంగ్రెస్కు ఉండడం వల్లే ఇది సాధ్యమవుతున్నది. దీన్ని ఆయన గొప్ప కోసం చెప్పడం కాదు. ఎందుకంటే తెల్లారి లేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని ఎంత తూట్లు పడవాలో అంత తూట్లు పడుతుంది. సరే, ఆయన మాటలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఆయన తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆయన కొంత వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు, ఆంధ్ర నాయకులకు కొంత అనుకూలంగా మాట్లాడుతుండొచ్చు, కానీ మరి ఓట్లు మాత్రం ఆయనకి ఎత్తాను. ఇది చిత్రంగా ఉన్నది. అసెంబ్లీ నుండి మొదలైన ఆయన విజయయాత్ర ఇంకా అసలు పార్లమెంట్లో మాత్రం చాలా దారుణం. బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్న వచ్చింది. ఇప్పుడు పలరాజేశ్వర రెడ్డి గారు నేను ఒక రోజు పార్లమెంట్ ఎన్నికల ముందు కలుసుకున్నాం. ఎన్ని రావచ్చు ప్రవీణ్ అని నన్ను అడిగాడు. యాక్చువల్ నేను 2 వస్తాయి అనుకున్నా. ఆ 2 ఏంటి అంటే, ఒకటి వరంగల్, అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడుగా కడియం బిడ్డ కవిత, అదొకటి ఈ మెదకు వస్తుందా అనుకున్నా. నేను 2 వస్తాయి కావచ్చు అని చెప్పిన. ఆయన లేదు 6 వస్తాయి మనకు, మీరు తప్పులు లెక్కలు చెప్తాను అన్నాడు. నేను అనుకున్న 2 కూడా విక్కపోయినాయి, ఈ కవిత పోయినాక ఒకటి వస్తుంది అనుకున్నా నేను మెదక్కు సంబంధించి. ఎందుకంటే కేసీఆర్ గారు అడ్డ కదా, వస్తాయేమో అనుకున్నాను. మొత్తం గుడుసు నచ్చి మొత్తానికి మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వైపు ఉన్నారు వీళ్ళు. అసలు ఏందనేది 2028 తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నదా, వ్యతిరేకంగా ఉన్నదా, ప్రజలైన పాలన పట్ల ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రలోభ పెట్టో, అధికార దుర్వినియోగానికి పాల్పడో, 4 రూపాయలు బీఆర్ఎస్ కంటే ఎక్కువ పంచో, వాళ్ళకున్న ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా ఆ అధికారాన్ని వాడుకొనో మొత్తానికైతే 52% వార్డులను కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకున్నది. ఓ విధంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లెగ్గు కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా కలిసి వచ్చింది. ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవలసిన కేసీఆర్ తన అహంకారంతో, తన దుశ్చర్యలతోటి, తన దుర్మార్గమైన విధానాలతోటి ఆయన రాజకీయ సమాధి కట్టుకునే కాడికి తెచ్చుకున్నాడు. నిజంగా కేసీఆర్ గారు ఇంకొక 20 సంవత్సరాలు ఉండవలసినోడు, ఏకదాటిగా ఒక 30 సంవత్సరాలు ఈ తెలంగాణను పాలించవలసినోడు. ఎందుకంటే మరి అటువంటి లీడర్ అయినే, అలాంటి ఉద్యమకారుడు అయినే, కానీ చేజేతులారా అవకాశాన్ని ఆయన విడిచిపెట్టుకున్నాడు.